వర్షాకాలంలో వేసుకున్న పంటల్లో ముఖ్యంగా కందిలో వచ్చే తెగుళ్ళని చూసినట్లయితే మనకి ఎండు తెగుళ్ళు చాలా ఎక్కువగా వచ్చి ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎండు తెగుళ్ళు 3 రకాల ఎండు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఈ 3 రకాల ఎండు తెగుళ్ళని చూసినట్లయితే ఫైటాఫ్థరా ఎండు తెగులు, ఫిజేరియం ఎండు తెగులు, అదేవిధంగా డ్రై రూట్ రాట్ అంటే వేరు కుళ్ళిపోవడం వల్ల కూడా మొక్కలు ఎండిపోతాయి. దాన్ని మ్యాక్రోఫోమినా ఎండు తెగులు అని అంటాము. సో ఈ 3 రకాల ఎండు తెగుళ్ళు సంభవిస్తాయి. ఇక తర్వాత వైరస్ తెగుళ్ళు చూసినట్లయితే నల్లి ద్వారా వ్యాప్తి చెందే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజు, గొడ్డుబోతు తెగులు అని అంటారు తెలుగులో. ఈ తెగులు ఆశించడం వలన పూత ఉండదు, కాత కాయదు. 100% వరకు ఒకవేళ ఈ తెగులు ఆశించినట్లయితే 100% వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంటుందండి. అయితే ఈ నల్లరేగడి భూములలో ఈ పంటను అంటే కంది పంటను విత్తుకునే రైతులు ఎక్కువగా ఈ నల్లరేగడి భూములలో విత్తుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఆరుతడిగా విత్తుకుంటారో కొంచెం ఎర్రచిలక నేలలు కూడా అనువైన సాయిల్స్. అయితే ఈ నల్లరేగడి భూములలో విత్తుకున్నప్పుడు ఈ భారీ నుంచి అతి భారీగా పడిన వర్షాలకి అంటే మృత్తికై ఆరక ఎప్పుడు తడిగా ఉండడం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి మురుగునీరు పోనటువంటి భూములలో అంటే ఎక్కువగా ఈ నల్లరేగడి భూములలో అంత త్వరగా మురుగునీరు అనేది బయటికి పోదు. అదేవిధంగా ఎక్కువగా తేమ ఉండడం వల్ల ఈ వర్షాలకి గాను కంది పంట మనకి ఫైటాఫ్థరా ఎండు తెగులు అనే తెగులుకి గురి కావడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని ఇప్పుడు పడిన అంటే ఇంతకుముందు ఈ 30 రోజులలో పడిన వర్షాలకి మనకి సంగారెడ్డి, అదేవిధంగా మెదక్, ఇంకా వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే కొంతవరకు ఫైటాఫ్థరా ఎండు తెగులు ఆశించినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ ఫైటాఫ్థరా ఎండు తెగులు ఆశించడం వల్ల అంటే ఎప్పుడు ఆశిస్తుందంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు ఒక 7 నుంచి 8 రోజుల కాల వ్యవధిలో గనక 300 నుంచి 400 mm పడినప్పుడు ఈ ఎండు తెగులు అనేది ఖచ్చితంగా ఆశిస్తుంది అనేసి చెప్పుకోవచ్చు.